Hi guys, I'm Deepthi and welcome back to my channel. I hope you're all doing good. Welcome to the another session of 120 rules of grammar. In this video, we are going to learn three more rules. So let's see. So first rule is which is rule number 25. Rule 25, the use of enough. అయితే enough plays the role of both adverb and adjective. When it is used as an adverb, it qualifies an adjective, verb or other adverb or a word group. When it is used as an adjective, it qualifies a noun or pronoun. When enough plays the role of an adjective, enough is placed before the noun or pronoun, enough noun. When the noun plays the role of an adverb, enough is placed after the adjective, that is adjective enough. ఇక్కడ నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఎనఫ్ అనేది బోత్ రోల్స్ ప్లే చేస్తుందని చెప్తున్నారు కదా, అవి యాడ్వర్బ్ ఇంకా యాడ్జెక్టివ్. ఫస్ట్ మనకి యాడ్జెక్టివ్ అనేది ఏంటంటే యాడ్ క్వాలిటీ టు ద నౌన్ అండ్ ప్రొనౌన్. నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ మనకి ఆ సెంటెన్స్లో ఏం యూస్ చేస్తే దానికి క్వాలిటీని యాడ్ చేస్తే అది యాడ్జెక్టివ్ అని చెప్తాం. అలా కాదు, వెర్బ్కి క్వాలిటీ యాడ్ చేస్తే దాన్ని మనం యాడ్వెర్బ్ అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఎనఫ్ని కనుక మనం యాడ్వెర్బ్ కింద యూజ్ చేస్తే అది యాడ్వెర్బే కాదు, అది ఇట్ క్వాలిఫైస్ అన్ యాడ్జెక్టివ్, వర్బ్ ఆర్ అదర్ యాడ్వర్బ్, లేకపోతే టోటల్ ఆర్ వర్డ్ గ్రూప్ ఆర్ టోటల్ సెంటెన్స్, ఫుల్ సెంటెన్స్ ఏదైనప్పటికీ కూడా అది క్వాలిఫై చేస్తుంది అని చెప్తున్నారు. అలా కాకుండా మనం యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తే జస్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్కే అది వాల్యూ యాడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏంటంటే వెన్ ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్, ఇక్కడ ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ చూసి మనం ఎగ్జాంపుల్ చూస్తే దానికి ఒక ఐడియా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే దెర్ ఈజ్ enough water. There is enough water in the bottle. There is enough water in the bottle. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే she is smart enough to handle it అని చెప్పాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎనఫ్ ఉంది, ఇక్కడ ఎనఫ్ ఉంది. ఇక్కడ ఎనఫ్ ఏంటి, ఇది దెర్ ఈజ్ ఎనఫ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇక్కడ వాటర్ అనేది ఏంటి, నౌను. సో నౌన్కి బిఫోర్ వచ్చింది. ఇక్కడ ఈ ఎనఫ్ వచ్చేసి నౌన్కి బిఫోర్ వచ్చింది, సో ఇది యాడ్జెక్టివ్. కాకపోతే మనం సెకండ్ సెంటెన్స్లో చూస్తే ఈ స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్. స్మార్ట్ వచ్చింది ఇక్కడ ఎందుకంటే ఎవరైతే ఉన్నారో షీఈ్ ఎ గర్ల్. కాకపోతే ఎలాంటి గర్ల్ అంటే షీఈ్ ఎ స్మార్ట్ గర్ల్ అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది ప్రొనౌన్కి వాల్యూ యాడ్ చేస్తుంది. సో స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్, కాకపోతే ఈ ఎనఫ్ వచ్చేసి ఏమైంది, యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది యాడ్వర్బ్ కింద వచ్చింది అనమాట. యాడ్వర్బ్ కింద దాన్ని యూజ్ చేసాం, యాడ్వర్బ్ రోల్ ప్లేస్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎనఫ్ని ఇక్కడ వాటర్ అనేది ఏంటి, నౌన్. సో అది నౌన్ అయినా ప్రొనౌన్ అయినా నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ బిఫోర్ వస్తే అది యాడ్జెక్టివ్ కింద వస్తుంది. అలా కాదు, మనకి యాడ్జెక్టివ్లా కాదు అది యాడ్వర్బ్గా వచ్చిందంటే అది యాడ్వర్బ్లా వస్తే కనుక యాడ్జెక్టివ్ తర్వాత యూస్ చేస్తాము అని చెప్పేసి ఈ రూల్ చెప్తుందనమాట. సో వెన్ ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ యాడ్జెక్టివ్, మనం ఎక్కడ వచ్చింది ఎనఫ్ ఏ యాడ్జెక్టివ్ రోల్ ఏ ఎగ్జాంపుల్లో ప్లే చేసింది దెర్ ఈజ్ ఎనఫ్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్నప్పుడు ఎనఫ్ అనేది యాడ్జెక్టివ్ వచ్చింది. అక్కడ ఎనఫ్ వాటర్, ఎనఫ్ తర్వాత నౌన్ వచ్చింది. సో వెన్ ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్, ఎనఫ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. మనకేమొచ్చింది ఎనఫ్ వాటర్. సో కాబట్టి వాటర్కి ఇది వాటర్ అనేది నౌన్ కదా, నౌన్ కన్నా బిఫోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ యాడ్జెక్టివ్. బట్ వెన్ ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ అన్ యాడ్వర్బ్, ఎనఫ్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద యాడ్జెక్టివ్, దట్ ఈస్ యాడ్జెక్టివ్ ఎనఫ్. మనం సెకండ్ ఎగ్జాంపుల్స్ చూస్తే షీ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ అని చెప్పాం. స్మార్ట్ ఎనఫ్, ఇక్కడ స్మార్ట్ వచ్చేసేమో యాడ్జెక్టివ్ అన్నాము, ఎనఫ్ వచ్చేసి యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ కింద మనం ఎనఫ్ అనేది యాడ్వర్బ్ రోల్ ప్లేస్ చేస్తే కనుక అది యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. ఎనఫే యాడ్జెక్టివ్ రోల్ ప్లేస్ చేస్తే నౌన్ ప్రొనౌన్ బిఫోర్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ హ్యాస్ ఎనఫ్ షుగర్.
ఇక్కడ హీ హ్యాస్ ఎనఫ్ షుగర్ అని చెప్తున్నాడు. షుగర్ అనేది ఏంటి, నౌన్. సో నౌన్కి బిఫోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎనఫ్ని మనం యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసాం. షీ ఈజ్ స్మార్ట్ ఎనఫ్. స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది కాబట్టి యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్. On neither of those trips was there enough sun to get any decent photographs. ఇక్కడ ఏమైంది, ఎనఫ్ని మనం యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసాం ఎందుకంటే సన్ అనేది నౌన్ కాబట్టి. సో సన్కి బిఫోర్ వచ్చింది, సో ఎనఫ్ ఈజ్ యూజ్డ్ as an adjective. Test reports indicate that it develops enough power for the job and is flexible. ఇక్కడ పవర్ అనేది వచ్చింది. పవర్ అనేది ఏంటది, నౌన్ కాబట్టి నౌన్కి బిఫోర్ వచ్చింది కాబట్టి ఎనఫ్ ప్లేస్ ద రోల్ ఆఫ్ యాడ్జెక్టివ్. యు ఆర్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ బాస్కెట్బాల్. ఇక్కడ బిగ్ వచ్చేసింది ఆల్రెడీ ముందు. బిగ్ అనేది ఏంటి, యాడ్వర్బ్. బిగ్, స్మాల్, స్మార్ట్ ఇవన్నీ ఏంటి, వర్బ్కి అది చెప్తుంది కాబట్టి అందుకన్నది యాడ్వర్బ్. బిగ్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. స్మార్ట్, ఐమ్ రియలీ సారీ, బిగ్ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్ ఎందుకంటే నౌన్కి వాల్యూ యాడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి, యూ ఆర్ నాట్ బిగ్ ఎనఫ్. అక్కడ నాట్ బిగ్ ఎనఫ్ అని చెప్తున్నాను. యూ ఎవరైతే ఉన్నారో, యూ అనేది ప్రొనౌన్ కదా, ఈ ప్రొనౌన్కి నాట్ బిగ్ ఎనఫ్ అని చెప్తున్నాడు. అంత పెద్దోడు కాదు అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ని కదా చెప్తున్నాం. సో ఇక్కడ బిగ్ అనేది యాడ్జెక్టివ్ రోల్ ప్లేస్ చేసింది కాబట్టి ఎనఫ్ వచ్చేసి యాడ్వర్బ్ రోల్. ఓకే. ఏ ల్యాండింగ్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ ఈజ్ యాంపుల్ ఎనఫ్ టు బీ యూజ్డ్ యాజ్ ఎ స్టడీ. ఇక్కడ యాంపుల్ అనేది యాంపుల్ అనేది యాడ్జెక్టివ్ అనుకుంటున్నాను అండ్ నాకు యాంపుల్ మీనింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఓకే, అందుకని ఇక్కడ ఎనఫ్ని యాడ్వర్బ్ కింద యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ 26, ద యూజ్ ఆఫ్ యాడ్వర్బ్ యాజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం యాజ్ని యాజ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్ విత్ దీస్ గివెన్ వర్డ్స్. అంటే మనం యాజ్ యూజ్ చేస్తాం కదా, అయితే యాజ్ని మనం ఏ వర్డ్స్తో యూజ్ చేస్తాము, ఏ వర్డ్స్తో యూజ్ చేయమని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. గివెన్ వర్డ్స్ ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్, రెస్పెక్ట్, డిపిక్ట్, పోర్ట్రే, వ్యూ, నో ఎట్సెట్రా ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం యాడ్వర్బ్ని యాజ్ని యాడ్వర్బ్ కింద యూజ్ చేస్తాం. హవెవర్ యాజ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్ విత్ దీస్ 2 words. ఎలెక్ట్, నేమ్, థింక్, కన్సిడర్ 2 words అన్నారు కానీ ఎలెక్ట్, నేమ్, థింక్, కన్సిడర్, కాల్, మేక్, చూస్, అపాయింట్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం యాజ్ని యాడ్వర్బ్ కింద యూజ్ చేయకూడదు. పై వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. డిఫైన్ వచ్చినప్పుడు మనం యాజ్ని యూజ్ చేయొచ్చు కాబట్టి విచ్ ఈస్ కరెక్ట్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా. రిగార్డ్ కరెక్ట్. She described Gary as shy. Describe కూడా ఉంది మనకి, సో which is also correct. His latest film is described as a romantic comedy. So describe again, it is correct. She is treated as a child, which is also correct. She was elected. ఎలెక్టర్ వచ్చినప్పుడు షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ చైర్ ఆఫ్ ద బోర్డ్ గవర్నర్స్ అనేది రాంగ్. షీ వాజ్ ఎలెక్టెడ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి యాజ్ని మనం యూజ్ చేయకూడదు. హీ హ్యాస్ జస్ట్ బీన్ అపాయింటెడ్. ఇక్కడ అపాయింట్ వచ్చింది, అపాయింట్ అనేది కూడా మనం నెక్స్ట్ యాజ్ యూజ్ చేయకూడదు. సో హీ హ్యాస్ జస్ట్ బీన్ అపాయింటెడ్ డైరెక్టర్ ఆఫ్ ద పబ్లిషింగ్ డివిజన్. ఓకే, హీ థింక్స్ హర్ ఏ ఫూల్. హీ థింక్స్ వచ్చింది కాబట్టి మనం యూజ్ చేయక్కర్లేదు. కన్సిడర్, థింక్, కాల్, మేక్, చూస్, అపాయింట్ ఇవన్నీ వచ్చినప్పుడు. ద టీచర్ కాల్డ్ యాజ్ ఏ కాదు, ద టీచర్ కాల్డ్ హిమ్ స్టూపిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ 27, ద యూజ్ ఆఫ్ కంజంక్షన్ ఆల్తో. ఇక్కడ ఆల్తో అనే కంజంక్షన్ యూజ్ గురించి ఈ రూల్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను, ట్రై చేస్తాం. ఆల్తో బట్ ఉంటాయి. ఓకే, ఆల్తో బట్ ఇక్కడ మనం జనరల్గా ఆల్తో పాటు బట్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆల్తో షీ ఈజ్
స్మార్ట్ బట్ షీ ఫెయిల్స్ ఎవ్రీ టైమ్. షీ ఫెయిల్స్ ఎవ్రీ టైమ్. ఇక్కడ ఫస్ట్ ఆల్తో మీనింగ్ ఏంటంటే, ఆల్తో అంటే తెలుగులో అంటే అయినప్పటికీ అని అంటాం కదా, సో అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే తను స్మార్ట్ అయినప్పటికీ కూడా కానీ ఫెయిల్ అయిపోతుంది అని అనమాట. ఇక్కడ తెలుగు మీనింగ్ చూస్తే మనం స్మార్ట్ అయినప్పటికీ కానీ తను ప్రతిసారి ఫెయిల్ అయిపోతుంది. స్మార్ట్ అయినప్పటికీ ఫెయిల్ అయిపోతుంది, అక్కడితో అలా అంటే సరిపోయింది. కానీ స్మార్ట్ అయినప్పటికీ కానీ మళ్ళీ ప్రతిసారి ఫెయిల్ అయిపోతుందంటే అది ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా. సో అందుకని చెప్పేసి మనం ఆల్తో వచ్చినప్పుడు బట్ని యూజ్ చేయం. నార్మల్గా మోడర్నింగ్ ఇది కాకుండా నార్మల్గా అయితే మనం ఆల్తో షీ ఈజ్ స్మార్ట్ ఎట్ షీ ఫెయిల్స్ ఎవ్రీ టైమ్ అని యూజ్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు ఎట్ అనేది కూడా యూజ్ చేయట్లేదు. ఎట్ కాకుండా ఆల్తో షీ స్మార్ట్ కామా పెట్టి షీ ఫెయిల్స్ ఎవ్రీ టైమ్. సో ఇలా కూడా కరెక్టే అనమాట. కాబట్టి మనం బట్ అనేది అయితే యూజ్ చేయం, కానీ అయితే ఎట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎట్ కూడా తీసేసి కామా యూజ్ చేసైనా మనం ఆల్తో అది యూజ్ చేయొచ్చు. అదే ఈ రూల్. ద యూజ్ ఆఫ్ కంజంక్షన్ ఆల్తో మీనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ సంథింగ్, అంటే అయినప్పటికీ అని చెప్పాను కదా, సో అలా అనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. దిస్ మీన్స్ దట్ ద క్లాస్ విచ్ ఇట్ ఇంట్రడ్యూసెస్ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాస్ విచ్ నీడ్స్ ఎ మెయిన్ క్లాస్ to make it complete. Sometimes although as a subordinate class may take at in the main class. ఇక్కడ ఏంటంటే ఇది సబార్డినేట్ క్లాస్లో అంటే ఇఫ్ క్లాజు మెయిన్ క్లాస్ అని చెప్తాం కదా, సో మనం ఆల్తోని ఇఫ్ క్లాజ్లో యూస్ చేస్తాం. ఆల్తో ఇఫ్ క్లాజ్లో యూస్ చేసినప్పుడు ఇక్కడ విచ్ నీడ్స్ ఏ మెయిన్ క్లాస్ టు కంప్లీట్. అక్కడ ఆల్తో యూస్ చేసామంటే అక్కడ అది ఇఫ్ క్లాస్లో యూస్ చేస్తాం కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక మెయిన్ క్లాస్ కావాలి. ఇఫ్ క్లాస్ అనేది అది ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్, అది డిపెండెంట్ సెంటెన్స్ అనమాట. మెయిన్ క్లాస్ అయితే ఇండిపెండెంట్ సెంటెన్స్, కానీ ఇఫ్ క్లాస్ అయితే ఇండిపెండెంట్ సెంటెన్స్ కాదు, అది డిపెండెంట్ సెంటెన్స్. దానికి ఖచ్చితంగా మెయిన్ క్లాస్ అనేది ఉండాలి, లేకపోతే విచ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఓకే, సో అందుకని చెప్పేసి అది ఆల్తోని మనం ఇఫ్ క్లాస్లో యూస్ చేస్తాం కాబట్టి దానికి ఖచ్చితంగా మెయిన్ క్లాస్ కావాలి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి. సమ్టైమ్స్ ఆల్తో యాజ్ ఎ సబార్డినేట్ క్లాస్ మే టేక్ ఎట్ ఇన్ ద మెయిన్ క్లాస్. కాబట్టి ఆల్తోని మనం ఇఫ్ క్లాస్లో యూస్ చేసినప్పుడు అదే సబార్డినేట్ క్లాస్లో ఇది మెయిన్ క్లాస్లో ఎట్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంది సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి చెప్తున్నాడు. హౌవెవర్ ఆల్తో యాజ్ సబార్డినేట్ క్లాస్ నెవర్ టేక్స్ బట్ ఇన్ ద మెయిన్ క్లాస్. ఎట్ ఈజ్ ఆప్షనల్, ఇట్ కెన్ ఆర్ కెనాట్ బి యూజ్డ్. నేను చెప్పాను కదా, మనం ఏంటంటే బట్ అనేది అయితే అస్సలు యూజ్ చేయకూడదు మెయిన్ క్లాస్లో, కానీ ఎట్ అనేది ఆప్షనల్, అయితే యూజ్ చేయొచ్చు లేకపోతే యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే, ఆల్తో షీ ఈజ్ రిచ్ షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ మనీ. ఇక్కడ అసలు యూజ్ చేయలేదు. ఆల్తో షీ ఈజ్ రిచ్ ఎట్ షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ మనీ. ఇక్కడ ఏం చేసాం, ఎట్ యూజ్ చేసాం. ఆల్తో షీ ఈజ్ రిచ్ బట్ షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ పెన్నీ. పెన్నీ అయితే నేను మనీ అని చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఈ మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ సేమ్ ఒకటే సెంటెన్స్ని 3 డిఫరెంట్ వేస్లో చెప్పి ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం 3 రూల్స్ డిస్కస్ చేసాము. నేను ఏదైతే 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా ఏమన్నా కమెంట్ చేస్తే నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. నేను నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, ఇఫ్ యూ ఆర్ స్టిల్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ like, share and subscribe to my channel. Thank you so much. See you in the next video. Bye bye.